తదుపరి రాశి మీనరాశి. ఇక చివరిగా మీనరాశి వారి యొక్క గ్రహ సంచారాన్ని తెలుసుకుందాం. మార్చి నెల 2025 సంవత్సరం మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రాహు, సప్తమంలో కేతు, ద్వాదశలో శనైశ్వరుడు, తృతీయంలో గురువు యొక్క సంచారం. మీనరాశి వారికి ఈ మాసంలో ప్రతి పనిలో కూడా అత్యంత శ్రద్ధతో కూడుకున్నటువంటి కార్యాచరణతో పనులు పూర్తి చేస్తారు. అంటే ప్రతి చిన్న పనికి కూడా ఎక్కువ శ్రద్ధతో మనం గమనించి ఆ పనిని పూర్తి చేసుకునేటువంటి అవకాశం దక్కుతుంది. ఈ రాశి వారికి జన్మరాశిలో రాహు, సప్తమ కేతు ఉన్నప్పటికీ శ్రమతో కూడుకుని ఫలితాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణబాధల నుంచి కాస్త ఉపశమనాన్ని పొందుతారు. నూతనంగా వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, బడలిక, అలసట, ఆందోళన నుంచి ఉపశమనాన్ని పొందుతారు. మార్చి నెలలో మొదటి 15 రోజుల్లో మీరు చేయగలిగినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. మార్చి 16 తర్వాత నుంచి 31 వరకు జన్మరాశిలోకి రాబోయేటువంటి శనైశ్వరుడు, జన్మరాశిలోకి రాబోయేటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా తగిన శ్రద్ధ పాటించాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, మరి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఒత్తిడి భారం, నీరసం, మరి అలాగే అలసట, ఆందోళన, ఒత్తిడి భారం, కోపం పెరగడం, జన్మశని రాహుల యొక్క ప్రభావం వల్ల మీనరాశి వారు గతం కన్నా కాస్త ఎక్కువగా అనారోగ్య ఇబ్బందులు రాకుండా మనం తగిన శ్రద్ధ పాటించడం మీనరాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి మనం చేయదగినటువంటి పరిహారాల్లో శని రాహుల యొక్క దోష నివారణ పరిహారం కోసం, రాహుదోష నివారణ కోసం ఈ మార్చి నెలలో ఈ రాశివారు దుర్గా అమ్మవారిని ఆరాధన చేయండి. ఆంజనేయ స్వామి వారికి ప్రతి శనివారం కూడా ఆకుపూజ చేయించండి. చక్కగా ప్రతి ఆదివారం దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల విశేష ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా ఈ మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఉద్యోగ విషయాల్లో, వృత్తి వ్యాపారాలు, కన్స్ట్రక్షన్, ఐరన్ ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాల వారికి కూడా మార్చి నెలలో మొదటి 15 రోజుల్లో అత్యధిక శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. మార్చి 16 నుంచి ప్రతి వ్యవహారంలో ఆచితూచి అడుగేసి ముందుకెళ్ళటం అనేది ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రతిరోజు కూడా చక్కగా మీనరాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కగా విశేషమైన ఫలితాలు సాధించుకునేటువంటి మాసంగా మీనరాశి వారికి మనం మార్చి నెల ఫలితాలు చెప్పుకోవచ్చు.